మర్యాద రామన్న 4వ భాగము. బంగారు పోగుల కథ. ఆ కాలం వేరు, ఆ రోజులు వేరు, ఆ మనుషులు వేరు, ఆ పరిస్థితులు వేరు. మంచి చెడు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. అయినా ఈనాడు ఉన్నంత దుష్టత్వం ఆనాడు లేదు. అది కొంత ధర్మకాలం. ఇప్పటిలాగా భోజనానికి హోటళ్ళు, విశ్రాంతి కోసం లాడ్జీలు, మడత మంచాలు అద్దెకు ఇవ్వడాలు లేవు. ప్రయాణీకుల బాటసారుల సౌకర్యార్థం ఎక్కడ చూసినా అన్నసత్రాలు, చలివేంద్రాలు ఏర్పాటు చేశారు పుణ్యాత్ములు. ఒకసారి 2 బాటసారులు ప్రయాణం చేస్తూ మధ్యలో చీకటి పడినందున ఒక అన్నసత్రంలో భోజనము చేసి పడుకున్నారు. వారిద్దరిదీ వేర్వేరు ఊళ్ళు. ఒకరికొకరు పరిచయస్తులు కాదు. ఒకతని పేరు శాంతయ్య, మరొకతని పేరు కాంతయ్య. శాంతయ్య చెవులకు బంగారు పోగులున్నాయి. సత్రంలోకి వచ్చినప్పటి నుంచి శాంతయ్యను కనిపెడుతూ ఉన్నాడు కాంతయ్య. అతని దృష్టి శాంతయ్య బంగారు పోగులపై పడింది. మెలమెల మెరిసే ఆ బంగారు పోగులు ఎలాగైనా కాజేయాలని దుర్బుద్ధి పుట్టింది కాంతయ్యకు. అతనితో మాటలు కలిపాడు. మంచిగా మాట్లాడుతూ స్నేహం నటించాడు. పాపం అమాయకుడైన శాంతయ్య అదేమీ పట్టించుకోక అడిగిన దానికి సమాధానం చెప్పి పడుకున్నాడు. కాంతయ్య కూడా శాంతయ్య ప్రక్కనే పడుకుని బంగారు పోగుల విషయం ఆలోచిస్తున్నాడు. వారిద్దరూ ఒకరికొకరు ఎదురెదురుగా పడుకుని ఉన్నారు. అంటే శాంతయ్య తన కుడి చెయ్యి తల క్రింద పెట్టుకుని కుడి ప్రక్కకు తిరిగి పడుకుని ఉన్నాడు. ప్రయాణం బడలిక వల్ల శాంతయ్య గాఢంగా నిద్రపట్టింది. ఆలోచనలో మునిగి ఉన్న కాంతయ్యకు నిద్ర పట్టలేదు. బంగారం పోగులు దొంగిలించడం ఎలాగా అన్నదే అతని ఆలోచన. చుట్టూ పరికించి చూశాడు. అర్ధరాత్రి వేళ సత్రంలో ఎక్కడెక్కడి బాటసారులు ఎవరి త్రోవన వారు గుర్రు పెట్టి నిద్రలో మునిగి ఉన్నారు. శాంతయ్య తన కుడి చెయ్యి తల క్రింద పెట్టుకుని నిద్రపోతూ ఉన్నందున అతని ఎడమ చెవి పోగు దొంగిలించడానికి వీలుగా ఉంది. కాంతయ్య మెల్లగా లేచి శాంతయ్య దగ్గరకు వెళ్ళాడు. అతని ఎడమ చెవి బంగారం పోగు జాగ్రత్తగా తీశాడు. అతను పక్కకు పొర్లుతాడేమో, రెండవ చెవి పోగు కూడా దొంగిలిద్దామని అనుకున్నాడు. కానీ శాంతయ్య ఎటూ కదలకుండా అలాగే పడుకుని ఉండటం వల్ల అది సాధ్యం కాలేదు. దొరికిందే చాలు లెమ్మని తృప్తిపడి కాంతయ్య దొంగిలించిన పోగు తనే తన కుడి చెవికి పెట్టుకుని ఏమీ ఎరుగని నంగనాచిలా పడుకుని నిద్రపోయాడు. తెల్లవారింది. బాటసారులంతా లేచి కాలకృత్యాలు తీర్చుకుని ఎవరి సామాను వారు సర్దుకుని ప్రయాణమవుతున్నారు. ముఖం కడుక్కుంటూ శాంతయ్య తన ఎడమ చెవికి బంగారం పోగు లేకపోవటం, ఒక్క చెవికి మాత్రమే పోగు ఉండటం గమనించాడు. కంగారు పడుతూ ఊడిపోయిందేమోనని తను పడుకున్న చోటు అంతా వెతికాడు. ఎక్కడా దొరకలేదు. తన చెవి పోగు కాంతయ్య కుడి చెవికి పెట్టుకుని ఉండడం చూచి అది తనదేనని గుర్తుపట్టాడు. నీ చెవికి ఆ బంగారు పోగు ఎక్కడిది? అది నాదే. రాత్రి నేను నిద్రపోతూ ఉండగా నువ్వు దొంగిలించావు. నా చెవి పోగు నాకు ఇచ్చెయ్యి అన్నాడు శాంతయ్య కోపంగా. అది విని కాంతయ్య మరింత కోపంతో రెచ్చిపోయి, ఏమయ్యా, నీవు హద్దు మీరి మాట్లాడుతున్నావు. నేనే నిన్ను అడుగుదామనుకుంటున్నాను. నా చెవి పోగే కనిపించటం లేదు. ఒక చెవికి ఉండి మరో చెవికి ఏమవుతుంది? నీవే కాజేసావుగా. పైగా ఏమీ ఎరుగని వాడిలా నన్ను అడుగుతున్నావు. నీ వేషాలు నా దగ్గర కాదు. మర్యాదగా చెవిపోగు అక్కడ పెట్టు అని దబాయించాడు. అలా వారిరువురూ కొంతసేపు నీవు దొంగవి, నీవే దొంగవి అని ఒకరిపై ఒకరు ఆరోపణ చేసుకుంటూ వాదులాడుకున్నారు. జనం పోగైనారు. కానీ ఎవరు మాత్రం ఏం చెబుతారు? ఇద్దరి దగ్గర ఒక్కొక్క చెవికి ఒక్కొక్క పోగు ఉంది. అవి రెండు ఒకేలా ఉన్నాయి. పోయిన పోగు ఎవరిదో ఎవరికీ చెప్పడం అంతుపట్టడం లేదు. దొంగతనం చేస్తుండగా చూసిన వాళ్ళెవరూ లేరు. సాధ్యం లేనందున ఎవరిది నిజమో ఎవరిది అబద్ధమో తెలియకుండా ఉంది. శాంతయ్య, కాంతయ్య కొంతసేపు వాదించుకుని చివరికి దగ్గరలో ఉన్న పట్టణానికి వెళ్ళారు. అక్కడ రాజుగారికి ఫిర్యాదు చేశారు. ఎప్పటిలాగా మర్యాద రామన్న ముందు ఈ వ్యవహారం విచారణకు వచ్చింది. ఆ ఇద్దరి వాదనలు శ్రద్ధగా విన్నాడు. రామన్న ఎవరి పక్షాన సాక్ష్యం లేనందున ఈ వ్యవహారం ఎలా పరిష్కరించాలా
అసలు నేరం చేసింది ఎవరో తెలుసుకోవడం ఎలాగా అని కొంతసేపు దీర్ఘంగా ఆలోచించాడు. వారి చెవులకి ఉన్న ఒక్కొక్క పోగు ఊడదీయించి రెండు తన చేతిలో పట్టుకుని పరీక్షించాడు. తూకంలోనూ చేసిన తీరులోనూ రెండు ఒక్కలాగే ఉన్నాయి. ఏమైనా ఈ రెండు బంగారు పోగులు ఏ ఒక్కరివో అయి ఉంటాయని నిర్ధారణ చేసుకున్నాడు. ఆ పోగులు తిరిగి ఎవరివి వారికిచ్చివేసి ఇంతకు ముందు ఎలా ఉన్నాయో అలాగే చెవులకు పెట్టుకోమన్నాడు. రాత్రి మీరిద్దరూ ఎక్కడ పడుకున్నారు అని ప్రశ్నించాడు రామన్న. అయ్యా, ఈ పట్నం దాపులోనే ఉన్న సత్రంలో పడుకున్నాం అని చెప్పారు శాంతయ్య, కాంతయ్య. అయితే రాత్రి మీరిరువురు ఏ విధంగా పడుకొని ఉన్నారో ఇప్పుడు ఈ వసారాలో పడుకుని నాకు చూపించండి అన్నాడు రామన్న యుక్తిగా. అందులో ఉన్న కిటుకు ఏమిటో శాంతయ్యకు గాని కాంతయ్యకు గాని తట్టలేదు. వెంటనే వారిద్దరూ క్రితం రాత్రి పడుకున్నట్టుగానే పడుకున్నారు. శాంతయ్య తన కుడి చెయ్యి తల క్రింద పెట్టుకుని, కాంతయ్య తన ఎడమ చెయ్యి తల క్రింద పెట్టుకుని ఒకరినొకరు ఎదురెదురుగా పడుకున్నారు. మర్యాద రామన్న వారిద్దరిని సమీపించి చూచాడు. ఎవరు ఎవరి చెవిపోగు దొంగిలించారో రామన్నకు అర్థమైపోయింది. వెంటనే కాంతయ్యను చూసి, ఏమయ్యా, నీ చెవిపోగు శాంతయ్య దొంగిలించాడు అంటున్నావు కదా, అది ఏ చెవిపోగు అని అడిగాడు రామన్న. కాంతయ్య గాభరా పడుతూ తాను దొంగిలించిన చెవిపోగు తన కుడి చెవికి పెట్టుకుని ఉన్నాడు కాబట్టి తన ఎడమ చెవిపోగు పోయిందని గభాలను చెప్పేశాడు. ఇంకేముంది, అతని దొంగతనం బయటపడింది. ఓయి వెర్రి వెంగళప్ప, నీవు ఎడమ చెయ్యి తల క్రింద పెట్టుకుని పడుకున్నావు. నీకు మెలకువ రాకుండా నీ ఎడమ చెవి పోగు మరొకరు దొంగిలించడం ఎలా సాధ్యపడుతుంది అని మళ్ళీ ప్రశ్నించాడు రామన్న. కాంతయ్య సమాధానం చెప్పలేక గుడ్లు తేలేశాడు. కాంతయ్య, నేరం చేసి తప్పించుకోవాలని చూడకు. కుడి చెయ్యి తల క్రింద పెట్టుకుని ప్రక్కకు తిరిగి నిద్రపోతున్న శాంతయ్య ఎడమ చెవిపోగు నీవే దొంగిలించి అతనిపై నేరము మోపుతున్నావు. నిజము ఎప్పటికీ దాగదు, నీవే దోషివి అని తీర్పు చెప్పి శాంతయ్య బంగారపు పోగు శాంతయ్యకి ఇప్పించాడు. మర్యాద రామన్న బుద్ధి కుశలతకు యుక్తికి సభలో ఉన్న వారంతా మెచ్చుకుని సంతోషంతో చప్పట్లు కొట్టారు. నేరం చెయ్యడమే కాకుండా న్యాయస్థానంలో అబద్ధమాడినందుకు కాంతయ్యకు 6 నెలలు కారాగార వాసం, 24 కొరడా దెబ్బలు శిక్షగా విధించాడు మర్యాద రామన్న. కథ పేరు కాలు కాలిన పిల్లి. ఒక గ్రామంలో రాజయ్య అనే వర్తకుడున్నాడు. అతనికి 4 కొడుకులు. రాజయ్య భారీ ఎత్తున దూది వ్యాపారం చేసి పేరు గడించాడు. దూది బోలేలు ఉంచిన కొట్లో ఎలుకలు దూది కొట్టివేసే అవకాశం ఉన్నందున రాజయ్య ఒక పిల్లిని కూడా గారాబంగా పెంచాడు. వృద్ధుడైన అతడు మంచం పట్టి చనిపోతూ 4 కొడుకులను దగ్గరకు పిలిచాడు. అబ్బాయిలు, మనకి ఉన్న ఆస్తి యావత్తు దూది కొట్టు. మీరు 4 కలిసిమెలిసి ఉంటూ దూది కొట్టును జాగ్రత్తగా కాపాడుకోండి. తెలివిగా దూది వ్యాపారం చేస్తూ హాయిగా జీవించండి. మీకు నేను ఇచ్చే ఆస్తి అదే నాయనా అని చెప్పాడు ఆఖరి క్షణాల్లో. అంతలో ఇంట్లో ఉన్న పెంపుడు పిల్లి మ్యావ్ మ్యావ్ అంటూ అక్కడికి వచ్చింది. అప్పుడు 4వ కొడుకు, అయితే ఈ పిల్లి సంగతేమిటి నాన్న అని అడిగాడు. రాజయ్య చిరునవ్వు నవ్వాడు. మాట రాకపోయినా గొంతు పెగిల్చుకుని, పెంపుడు పిల్లిని కూడా మీరు 4 సమానంగా పంచుకోండి నాయనా అన్నాడు. అదేమిటి నాన్న, పిల్లి ప్రాణం గల జంతువు కదా, దాన్ని మేము 4 పంచుకోవడం ఎలా సాధ్యం అని ప్రశ్నించాడు పెద్ద కొడుకు. అప్పుడు రాజయ్య, ఆ పిల్లి ఉండటం వల్లనే మన దూది బోరేలు భద్రంగా ఉన్నాయి. లేకపోతే ఈ పాటికి ఎలుకలు కొట్టి పాడైపోయి ఉండేది. పిల్లికి 4 కాళ్ళున్నాయి కదా, 4 కాళ్ళు పంచుకోండి. ముందరి కాళ్ళు 2 పెద్దవాడు, రెండోవాడు తీసుకుంటాడు. వెనక కాళ్ళు 2 మూడోవాడు, 4వవాడు వాటాకి వస్తాయి. ఈ విధంగా మీరు 4 ఐకమత్యంతో దూదిని పిల్లిని కాపాడుకుంటూ సుఖంగా ఉండండి బాబు అని చెప్పి కన్ను మూశాడు. తండ్రి చనిపోయిన తర్వాత ఆ అన్నదమ్ములు 4 ఎంతో సయోధ్యతో ఉంటూ దూది వ్యాపారం చేసుకుంటూ వచ్చారు. వ్యాపారం బాగా సాగుతోంది. అలాగే పిల్లిని కూడా 4 ఎంతో ప్రేమగా పెంచుకోసాగారు. 4
పిల్లి కాళ్లకు ఎవరి వాటాకు వచ్చిన కాలుకు వాళ్ళు అలంకారాలు చేసి ఆనందించేవారు. పెద్దవాడు తన వాటా కాలుకు వెండి గజ్జెలు చేయించి కట్టాడు. అలాగే రెండోవాడు తన వాటా కాలుకు బంగారపు గొలుసు తొడిగాడు. మూడోవాడు తన వాటాకు వచ్చిన కాలుకు చిన్న వెండి గంటలు చేయించి కట్టాడు. ఇక నాలుగోవాడు తన వాటా తాలూకు వెండి కడియం వేశాడు. ఇలా నలుగురు ఆ పిల్లి కాళ్లను అలంకారాలు చేసి వాటిని చూసి మురిసిపోతూ ఉండేవారు. ఇలా ఉండగా ఒకసారి పిల్లి నాలుగో కాలుపై ఏదో కురుపు లేచింది. అప్పుడు అన్నదమ్ములలో నాలుగోవాడు తన వాటా కాలుకు వైద్యం చేయించాడు. వైద్యుడు చెప్పిన ప్రకారం ఆ కాలిపై లేచిన కురుపుకు మందు రాసి నూనెలో తడిపిన గుడ్డ కట్టాడు. ఒక కాలు మీద కురుపు లేచినందున పిల్లి కుంటుకుంటూ నడుస్తున్నది. ఒక రాత్రివేళ అంతా నిద్రపోతూ ఉన్న సమయంలో పిల్లి కుంటుకుంటూ వెళ్ళి ఒక గట్టు మీద ఎక్కబోయింది. కానీ కాలు బెసికి ఆ ప్రక్కనే ఉన్న దీపంపై పడింది. దీపం దొరలడంతో కాలికి గల నూనె గుడ్డ అంటుకుని భగ్గున మండింది. దాంతో కాలుగాలిన పిల్లి గనుక కంగారు పడి అది బాధతో ఎటూ తోచక పరిగెత్తుకుంటూ వెళ్ళి దూది కొట్లో దూరింది. ఇంకేముంది, దూదికి నిప్పంటుకుని క్షణాలలో దూదె బోరేలన్నీ భస్మీపటములైనాయి. ఈ ప్రమాదం చూచి అన్నదమ్ములు నలుగురు బేజారెత్తిపోయారు. నాలుగోవాడి వాటాకు వచ్చిన కాలికి నూనెగుడ్డ కట్టడం వల్లనే ఈ ప్రమాదం సంభవించింది అని, అందువలన జరిగిన నష్టానికి నాలుగోవాడిదే బాధ్యత అని తక్కిన ముగ్గురు సోదరులు అతనిపై దుమ్మెత్తిపోశారు. అంతేకాకుండా నష్టం కట్టి ఇవ్వమని నాలుగోవాడిని బలవంతం పెట్టారు. నాలుగోవాడు సమాధానం చెప్పలేక నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. చివరికి అన్నలు ముగ్గురు వెళ్ళి న్యాయం కోసం మర్యాద రామన్న సభలో ఫిర్యాదు చేశారు. జరిగిన విషయమంతా రామన్నకు వివరించి తమకు నష్టపరిహారం ఇప్పించమని అభ్యర్థించారు. రామన్న ఫిర్యాదుదారులు చెప్పిన విషయమంతా విని కొంతసేపు ఆలోచించిన పిమ్మట తీర్పు చెప్పాడు. చూడండి, మీ అన్నదమ్ములలో నాలుగోవాడి వాటాకు వచ్చిన కాలును నూనెగుడ్డ కట్టడం వల్ల నిప్పంటుకుని అది దూది తగలబడిపోవడానికి కారణమైంది. కానీ ఒక్క నిమిషం ఆలోచించండి, నాలుగో కాలుకు నిప్పంటుకున్నప్పుడు పిల్లి తక్కిన 3 కాళ్లతోనే పరిగెత్తింది. అలా పరిగెత్తి దూదికొట్లో దూరింది. అంచేత ఈ ప్రమాదము వాటిల్లడానికి నూనెగుడ్డ చుట్టిన కాలు కాదు కారణం, తక్కిన 3 కాళ్లే కారణం. అందువల్ల మీరు ముగ్గురు నాలుగోవాడికే నష్టపరిహారం చెల్లించాలి. ఈ తీర్పు విని పెద్దవాళ్ళు ముగ్గురు నిర్ఘాంతపోయారు. బదులు చెప్పే అవకాశం లేక తలలు దించుకుని వెళ్ళిపోయారు. నాలుగోవాడు మాత్రం మర్యాద రామన్నకు చేతులెత్తి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలిపాడు. తరువాత రామన్న నలుగురు అన్నదమ్ములను దగ్గరకు పిలిచి కూర్చోబెట్టి హితబోధ చేశాడు. వెర్రి వాళ్లలాగా మీలో మీరు ఇలా తగువలాడటం మంచిది కాదు. ఈ పిల్లి మూలంగా అయినా మీరు నలుగురు కలిసి ఉంటారన్న ఆశతో మీ నాన్న ఈ పిల్లిని కూడా మీ నలుగురికి అప్పచెప్పాడు. జరిగిందేదో జరిగింది. ఇకనైనా మీరు నలుగురు పొరపచ్చాలు లేకుండా ఒకరినొకరు అర్థం చేసుకుని అన్యోన్యంగా మెలగండి. మర్యాద రామన్న హితవచనాలు విని ఆ నలుగురు అన్నదమ్ములు బుద్ధి తెచ్చుకున్నారు. ఇక మీదట అందరం ఐకమత్యంతో ఉంటామని మర్యాద రామన్నకు హామీ ఇచ్చి వెళ్ళిపోయారు. రాజుగారు, సభాసదులు రామన్న తెలివిని, యుక్తిని, న్యాయమైన తీర్పును ఎన్నో విధాలా ప్రశంసించి అతడిని వేనోళ్ల అభినందించారు. కథ పేరు పరభార్యను అపహరించడానికి యత్నించిన దుష్టుడు. పూర్వం ఒకానొక దంపతులు పరాయి దేశానికి వెళుతూ ఉన్నారు. ఆ రోజులలో రైళ్లు, బస్సులు లేనందున ఆ భార్యాభర్తలు కాలినడకనే ప్రయాణం చేస్తున్నారు. ఇలా వెళుతుండగా మధ్యలో వారు ఒక ఏరు దాటవలసి వచ్చింది. ఏటిలో నీళ్లు అంత లోతుగా లేనందున వాళ్ళు నీళ్లలోనే నడుచుకుంటూ వెళ్ళసాగారు. మోకాళ్ల లోతు వచ్చి ఆ తర్వాత క్రమంగా బట్టలు తడిసిపోయే లోతున ఉన్నాయి. అప్పుడు ఆ భార్యాభర్తలు తడిసిపోతాయనే భయంతో గుడ్డలు ఎగగట్టుకొని నడవడం మొదలుపెట్టారు.
భార్య చీర తొడల దాకా పైకి పట్టుకోవలసి వచ్చింది. అదే సమయంలో మరో అపరిచిత వ్యక్తి కూడా ఏరు దాటి వెళ్ళడం తటస్థించింది. అందంగా యవ్వనంలో ఉన్న ఆ స్త్రీ అలా చీర తొడల వరకు ఎగగట్టుకోవడం చూశాడు ఆ అపరిచితుడు. అతనికి దుర్బుద్ధి పుట్టింది. మరొకరి ఇల్లాలనే జ్ఞానం లేకుండా స్త్రీని తన స్వంతం చేసుకోవాలని అనుకున్నాడు ఆ అపరిచితుడు. సరే, ఎలాగైతేనేం ఆ దంపతులు మరో వ్యక్తి కూడా క్షేమంగా ఏరు దాటి యువతల ఒడ్డుకు చేరుకున్నారు. అంతటా స్త్రీ విషయంలో పురుషులిద్దరికీ వివాదం మొదలయ్యింది. మామూలుగా తన భార్యను వెంట పెట్టుకుని భర్త వెళుతుంటే ఆ అపరిచిత వ్యక్తి అడ్డు తగిలాడు. అదేమిటి అన్నాడు భర్త. భలేవాడివే, ఎందుకలా బుకాయిస్తావు? ఈమె నా భార్య, నా భార్యను పట్టుకుని నీ భార్య అంటావే, నీకు బుద్ధి లేదా అని దబాయించాడు అపరిచిత వ్యక్తి. అమాయకుడైన అసలు భర్త ఎంత మొత్తుకున్నా అవతల వ్యక్తి వినిపించుకోలేదు. ఆ స్త్రీ తన అసలు భర్తతో వెళతాను అంటే అతడు అంగీకరించక పెద్ద రాద్ధాంతం చేశాడు. జనమంతా పోగైనారు. పురుషులిద్దరి మధ్య తగువు ఎంతకు తెగేలా కనిపించలేదు. జనానికి కూడా ఆ స్త్రీ అసలు ఎవరి ఇల్లాలో అంతుపట్టలేదు. కొందరు ఆ అమాయకుడే ఆమె అసలు భర్త అనుకుంటున్నారు. మరికొందరు అపరిచిత వ్యక్తి మాటలు నమ్మి అతడే ఆమె భర్త అనుకుంటున్నారు. చివరకు వారిద్దరూ రామన్న దగ్గరికి వెళ్ళి తమ వివాదాన్ని గురించి తెలియచేశారు. చిత్రమైన ఈ వివాదం ఏమిటా అని రామన్న కొంతసేపు ఆలోచించి పిమ్మట తగువు పడుతున్న ఇద్దరు వ్యక్తులను చూసి, ఈమె నీ భార్యే అని చెప్పడానికి సాక్ష్యాధారాలు ఏమైనా ఉన్నాయా అని అడిగాడు. అప్పుడు అమాయకుడైన అసలు భర్త, అయ్యా, నాది దూరదేశం, ఇక్కడ ఎవరూ నాకు సాక్షులు లేరు, కానీ అగ్ని సాక్షిగా నేను పెళ్లాడిన భార్య ఈమె చెప్పాడు. కానీ రెండవ వాడైన అపరిచిత వ్యక్తి, ఉంది బాబు, సాక్ష్యం ఉంది. కావాలంటే ఒక ఆడమనిషిని పిలిపించి ఆమె చేత ఈ స్త్రీ తొడ మీద చీర తీసి పరిశీలించండి. అక్కడ ఒక పుట్టుమచ్చ ఉంటుంది. భర్తకు తప్ప ఆ విషయము ఎవరికీ తెలియదు కదా అని చెప్పాడు, తన తెలివితేటలకు తానే సంతోషిస్తూ. దంపతులు బట్టలు ఎగబట్టుకుని ఏరు దాటుతూ ఉండగా ఆమెను చూసి తొడ మీద పుట్టుమచ్చ ఉన్నట్లు కనిపెట్టాడు. వాస్తవానికి ఆ విషయం ఆమెకు గాని ఆమె భర్తకు గాని తెలియదు. అతను చెప్పింది వినగానే పరాయి పురుషుడి భార్యను అపహరించడానికి ప్రయత్నిస్తున్నది అపరిచిత వ్యక్తియేనని మర్యాద రామన్న గ్రహించాడు. భర్త అయిన వాడెవడు తన భార్య బట్టలు ఊడదీయడానికి ఒప్పుకోడని అతనికి తెలుసు. నేరస్తుడైన ఆ దుర్మార్గుణ్ణి పట్టుకోండి అని భటులను రామన్న ఆజ్ఞాపించగానే అపరిచిత వ్యక్తి భయంతో వణికిపోతూ, ప్రభూ, నన్ను మన్నించండి, ఆ స్త్రీ నిజంగా ఇతని భార్యే, నేనే ద్రోహబుద్ధితో అబద్ధమాడాను, నన్ను మన్నించండి అని వేడుకొని తన తప్పు తాను ఒప్పుకున్నాడు. ఆ దంపతులు ఏరు దాటుతుండగా తాను కూడా దాటి వెళ్ళడం తటస్థించడం, ఆ సమయంలో ఆ స్త్రీ తన చీరను తొడపైకి పట్టుకుని పోతుండగా ఆమె తొడ మీద మచ్చ ఉండటం చూశాను అని నేరస్తుడు వివరించగా మర్యాద రామన్న అసాధారణమైన తెలివితేటలతో నేరస్తుడెవరో కనుక్కొని న్యాయపు తీర్పు చెప్పినందుకు అంతా అతన్ని అనేక విధాలా పొగిడారు. రామన్న తీర్పుకు సంతోషించి అసలు భర్త తన భార్యను వెంట పెట్టుకుని ఎప్పటిలాగా ప్రయాణం సాగించాడు. ఫ్రెండ్స్, ఎంతో చక్కని మర్యాద రామన్న కథలు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. కామెంట్ కూడా పెట్టండి. మీకు నచ్చిన కథలు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. తప్పకుండా అవి కూడా చదివి వినిపిస్తాను మీకు. థ్యాంక్ యూ.